ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. ఈ తులారాశి వారు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది మరో 2 రోజుల్లో ఏప్రిల్ 2 తర్వాత వినబోతున్నారు. అలాగే ఈ తులారాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది, ఒక కొత్త మలుపు అనేది ఎలా తిరగబోతుంది, మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీ కంటిని మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరనమాట. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు కూడా. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంది. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అదేంటో ఎలా ఉంటుందో కంప్లీట్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి అతిపెద్ద గుడ్ న్యూస్ ఎటు నుంచి వస్తుందో, ఎటువంటి సమాచారం కలుగుతుందో, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే తులారాశి రాశిచక్రంలో 7వ రాశి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 2. అంటే ఆదాయం 11 వస్తే ఖర్చు అనేది 5 ఉంటుందన్నమాట. రాజయోగం 2 ఉంటే అవమానం అనేది 2 ఉందన్నమాట. అంటే సమానంగానే ఉంది. ఏది కూడా ఎక్కువగా లేదు. కానీ ఆదాయం ఎక్కువే ఉంది, ఖర్చు మాత్రం తక్కువే ఉంది. అందుకని ఈసారి తులారాశి వారికి అంతా కూడా బాగానే ఉంటుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నుండి వారి ఆదాయం అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి ఖర్చు సమస్య గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయినా కానీ వాళ్ళు చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు. ఇక దీనికి తోడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మీకు చాలా లక్ ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది, వాళ్ళ జాతకం చాలా బాగుంది అని అనేసుకుంటూ ఊహించుకుంటూ మీలో మీరే బాధపడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కరించిపరుచుకుంటూ ఉంటారు. కానీ ఇది మీకున్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవ్వరికీ కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత వాళ్ళకి ఉంటుంది. మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం అంత ఆదాయం మీకు ఉందన్నమాట. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కానీ తదాస్తు అన్నారే అనుకోండి, మీ జీవితం ఇంక అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మన లైఫ్ని ఎప్పుడూ కూడా కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పటి నుంచి అలాంటి సమస్యలు అయితే ఇక రావు. ఇక ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది అనుకునే లోపే కొత్తగా మరొక ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూసి వచ్చారు. ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టేసేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేయబోతుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడం ఆలస్యం. 24 గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు.
ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే మన ముందు మంచిగానే ఉంటారు, అమ్మో మంచిదే కదా అని. కానీ పక్కకు వెళ్ళి అమ్మో వీడు ఎదిగిపోతున్నాడే, వీడికి ఎంత ఆలోచన వచ్చింది, వీడు ఇంత గొప్పవాడు ఎలా అయిపోతున్నాడని నరదిష్టి పడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా పక్క వాళ్ళతోటి ఆ పని అయిపోయే వరకు షేర్ చేసుకోమాకండి. కాబట్టి ఆనందం సంతోషంలో ఉన్నప్పుడు మనం ఒకరికి పంచుకోవడానికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే మీ అమ్మా నాన్న కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, వాళ్ళల్లో తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికీ కూడా మీరు ఈ న్యూస్ని బయటకు చెప్పకండి. ఎంత దగ్గర స్నేహితులైనా కానీ ఒక కుటుంబం ఎదుగుతుంది అంటే మాత్రం అవతల వాళ్ళు కిందకి లాగాలనే చూస్తూ ఉంటారు. అందువలన మీరు మీ స్నేహితులకు కూడా చెప్పకుండా మీ ఇంట్లో వారికి చెప్పండి. ఎప్పుడూ కూడా మన ఇంట్లో వాళ్ళు మన చెడుని ఎప్పుడూ కూడా కోరుకోరు. ఇక అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు అనేవి దొరకబోతున్నాయి. అంటే మీరు కష్టపడితేనే అది ఎటు నుంచైనా రావచ్చు అనమాట. ఈ సంవత్సరం తెలుసుకున్నారు కదండి, ఆదాయం 11 ఉంది. అంటే మీకు ఎటు నుంచైనా డబ్బులు అనేవి దొరకబోతున్నాయి. అది మీది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా సరే అది మీకు వచ్చి చేరుతుంది. మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు, మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు, లేదంటే మీకు కోర్టులోకి ఎటువంటి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి డబ్బులు అన్నా సరే అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం వస్తాయి. ఇక ఈ తులారాశి వారికి ఊహించిన డబ్బు అనేది రాబోతుంది. సో ఇప్పుడు మనం డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, వచ్చేసింది కదా అని అనుకొని మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్త చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు, అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ కూడా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. తన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకుంటేనే ఈ రోజుల్లో ముందుకు వెళ్ళగలం. అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది మనకి వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది. అరే వీళ్ళకేంటి చాలా బాగున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ రియల్గా చూడాలి అంటే మీ లైఫ్ మీ చేతుల్లో మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఓర్పుతో ఉండాలి. మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు. మీకు ఏప్రిల్ 2 తర్వాత నుండి అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు అన్నీ ఏమైనా సరే అన్నీ కూడా తీరిపోతాయి. మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు అన్నీ కూడా పోతాయి. ఇక మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీకు అంతా మంచిగా జరగబోతుంది అని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో మాత్రం షేర్ చేసుకోవద్దు. దాన్ని మాత్రం నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుపక్కన వాళ్ళే మీకు శత్రువులు బాగా ఉన్నారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణం కాబోతున్నారు. కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు. ఎంత దగ్గర వాళ్ళు అయినా సరే ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పకండి. ఆ పని పూర్తయ్యే వరకు. అప్పుడే మీకు జరగాల్సినవన్నీ కూడా అన్ని పనులు కూడా సక్రమంగా జరిగిపోతాయి. అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తను మీ తల్లి భార్య అయితే కాదు, మీ కుటుంబ సభ్యులైతే కాదు. ఈ రోజుల్లో కొన్ని బంధాలు మనకు దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు. వాళ్ళు ఎప్పుడూ కూడా మన మోసాన్ని అనేది ఎప్పుడూ కూడా మన నాశనం చేయాలని కోరుకోరు. అలాగే ఎప్పుడూ కూడా మన మంచినే కోరుకుంటారు. అలా కాకుండా కొత్తగా రిలేషన్ ఏదైనా పెట్టుకొని ఉంటే, అంటే ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే, కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది, మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసిగట్టాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.
ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు. మీ లైఫ్‌ని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అప్పుడే మీ భార్యాపిల్లలతో సహా అందరూ కూడా భార్యాభర్తలు, పిల్లల జీవితం అంతా కూడా బాగుంటుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇప్పుడు మేము చెప్పేసుకున్నాం. మేము చెప్పినట్లుగా ఈ తులారాశి వారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే మీకు వీలైతే కుదిరితే సోమవారం రోజున శివాలయానికెళ్ళి అభిషేకం చేయించుకోండి. లేదా మీ ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ ఉండండి. లేదా మీ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకున్నా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది. కుదిరితే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటే కూడా ఇంట్లో అంతా మంచే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. తెలుసుకున్నారు కదండి. ఈ తులారాశి వారికి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభముహూర్తం అయితే ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి రానే వచ్చేసింది. మీకు ఆదాయం కూడా ఎక్కువే ఉంది కాబట్టి, ఖర్చు తక్కువే ఉంది కాబట్టి, మీరు వృధా చేయకుండా ప్రతిదాన్ని కూడా ఖర్చు చేయకుండా జాగ్రత్త చేసుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది, కొత్త వాళ్ళని అనేది మీరు అవాయిడ్ చేస్తూ ఉంటే లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతుంది. తెలుసుకున్నారు కదండి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.